कैसे तू? बाराई। मामा चाय पाउडर से पैसा मांगते थे। देते। भरताते। हाँ। ए मुला इकडे ये घ्या बरे. ఇక్కడికి ఎలా వచ్చావు? 2000 కిలోమీటర్ల ప్రయాణం చేసి 2 రాత్రులు నిద్రపోకుండా భాష తెలియని ఊళ్ళో అసలు కనిపెట్టడమే కష్టం అనుకున్న అమ్మాయిని కనిపెట్టిన తర్వాత నువ్విక్కడికి ఎలా వచ్చావురా అని అడిగితే మీకు ఎలా ఉంటుంది సార్? చెంప చెళ్ళు అనిపించాలనిపిస్తుంది సార్. రియల్ గా లవ్ చేసే వాళ్ళని గాలి కుదిలేసి గాలిగాళ్ళ కోసం ప్రాణాలు అర్పిస్తారు సార్. ఈ ఆడవాళ్ళ గుణమే అంత సార్. లెటర్లో ఉన్న సీల్ని పెద్దదిగా జెరాక్స్ తీసి ఇది మహారాష్ట్రలో సంగంనేర్ తాలూకా సావర్గం అని కనిపెడితే ఇక్కడికి ట్రైన్ లేదని తెలిసింది. అందుకని పూణేలో దిగి బస్సు పట్టుకుని ట్రాక్టర్కి మారి నడుచుకుంటూ వస్తే సావర్గం అనే పేరుతో 12 గ్రామాలు ఉన్నాయన్నారు. 12లో సగం పూర్తి చేసి పడుకొని లేస్తే ఇదిగో నువ్వు కనిపించావు. నువ్వు కానీ రాలేదనుకో ఇక్కడే ఒక పానీపూరి కొట్టి పెట్టుకుని సెటిల్ అయ్యేవాడిని. నువ్వు చెప్పేది నిజమేనా? ప్రభా, అదే మా ఇల్లు. నేను ముందెళ్తాను, తీసుకో. ఇక్కడే ఉండవు. మావయ్య, మావయ్య, వైజాగ్ నుంచి వచ్చారు. మా ప్రభాకర్. రండి, కూర్చోండి. నమస్తే. ఎప్పుడొచ్చారు? వచ్చి 2-3 రోజులైంది. ఏటి ఇటువైపు వచ్చారు? అహ్మద్ నగర్లో ఫ్రెండ్స్ ఉన్నారు. సరే ఒకసారి అందరినీ చూసి వెళ్దామని. ఎప్పుడు బయలుదేరతారు? ఈరోజే బయలుదేరుతాను. ప్రభా, నువ్వు లోపలికి రా బాబు. కూర్చో. బాగున్నారా ఆంటీ? బాగున్నాను బాబు. ఇన్ని రోజులైనా మమ్మల్ని మర్చిపోకుండా పలకరించడానికి వచ్చావు. చాలా సంతోషం. వాడంతేలే, అవేవి నువ్వు పట్టించుకోకు. నాన్నగారు బాగున్నారా? బానే ఉన్నారు. బాబ్జీ గరా మచ్వి గర్ కాయనరాయ్ ఏకే ఏతా తాం. అప్పుడే సార్ నాకు అర్థమైంది. దేవుడు కొన్ని సమయాల్లో దేవదూతల్ని సైకిల్లో పంపించి మరాఠీ మాట్లాడించి విలన్స్ని తీసుకెళ్తాడని. దేవుడు చాలా గ్రేట్ సార్. ఆయన సకల కళా వల్లభుడు సార్. నా ఉద్దేశంలో కనుక ఆయనకు పూర్వజన్మ కనుక ఉండున్నట్టయితే ఖచ్చితంగా టూరిస్ట్ గైడ్ అయి ఉంటాడు సార్. మీరే ఉంటారు. అంజలి, ఏంటి? నీకోసం చాక్లెట్. అక్కడ పెట్టు. చేత్తో తీసుకోవచ్చు కదా. ఏం చేస్తున్నానో చూస్తూనే ఉన్నావుగా. ఎవరైనా దూర ప్రాంతం నుంచి మన ఇంటికి వచ్చి వచ్చిన వెంటనే బయలుదేరతామంటే మీరేమంటారు సార్? మనకు కెట్టిన వాళ్ళు ఇంటికి వచ్చినా సరే మాట వరుసకైనా 2 రోజులు ఉండి వెళ్ళండి అంటాం. ఆ నమ్మకంతోనే నేను అడిగాను. సరే మరి నేను బయలుదేరినా? సరే. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. ఏం బాబు? ఏం లేదు, నేను బయలుదేరుతాను. అంజలి, వెళ్ళొస్తానంటే. అంజలి. ఏంటమ్మా? ప్రభా చాలా దూరం నుంచి వచ్చాడు. గుడికి తీసుకెళ్లి అలాగే పంపించిరమ్మా. వద్దులేమ్మా, మావి తిడతాడు. వాడి మొహం వాడు తాగుబోతాడు. వాడొస్తే నేను చెప్తానులే, నువ్వు వెళ్ళమ్మా. चाचा चाबी थम गया वो। मैं मंदिर में साऊंगी। कौन थे? घर चनी। ओके। हेलो, ఏంటి అలా చూస్తున్నావు? నీకు డ్రెస్ కొనాలి రా. ముందు నువ్వు ఉద్యోగం చేయి, తర్వాత కొని పెడతా కానీ. చూడు, ఎప్పుడు కొనాలో నాకు తెలుసు. నువ్వురా. నాకు బ్లూ కలర్ నచ్చదని నీకు తెలుసు కదా.
అలాగేనండి, తమరే చూడండి. ఛే, చండాలంగా ఉంది కదా. ఇది ఒక కలరేనా? బానే ఉంది కదా. ఆ చుడిదార్ ఏం బాగుంది. నువ్వు నీ టేస్ట్ బాగా చూసుకో. 230. ఇది తీసుకోనా? ఆమ్, లేదు, అదే తీసుకోవచ్చు కదా. నువ్వు కొని వదలుచుకుంటే ఇది కొనివ్వు, లేకపోతే మాని. జేబులో డబ్బు లేకుండా ప్రేమించడం చాలా కష్టం సార్. కానీ నా అంజలి నా పరిస్థితి అర్థం చేసుకొని తనకి నచ్చిందని నచ్చలేదని చెప్పి వెళ్ళిపోయింది. పేదవాళ్ల ప్రేమల్లో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎన్నో ఉంటాయని ఆ రోజే నాకు అర్థమైంది. నేను వచ్చినప్పుడే చూస్తున్నాను, ఒక్కోసారి బాగా మాట్లాడుతున్నావు, ఒక్కోసారి మొహం తిప్పుకుంటున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంజలి? నీతో ఉండే ఈ నిమిషం సంతోషంగానే ఉంది ప్రభా. కానీ నీతో వచ్చినందుకు మా మావయ్య దగ్గర ఎన్ని మాటలు పడాలో తెలుసా? తలుచుకుంటేనే భయంగా ఉంది. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడున్నావు సరే, చివరిదాకా నాతోనే ఉంటావా ఏంటి? ఉండవుగా. నేను కూడా మా అమ్మలాగే అవుతాననిపిస్తోంది. ఆగిపోయావే, రా. అంజలి, ఎందుకు అందరూ ఈ చెట్టుకు దండం పెట్టుకుంటున్నారు? అదా, ఇది వీళ్ళ నమ్మకం. ఈ చెట్టు కింద 300 సంవత్సరాల క్రితం ఎవరో ఒక స్వామీజీ కూర్చుని తపస్సు చేశారట. ఈ చెట్టుని తాకి మనసులో ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని వీళ్ళ నమ్మకం. నువ్వు మనసులో ఏదైనా కోరుకుని మొక్కకు, ఖచ్చితంగా జరుగుతుంది. సార్, మ్మ్. అక్కడ కనిపించే ఆ చెట్టు, నా పక్కనే కూర్చున్న అంజలి దాదాపు ఒక్కటే సార్. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ చెట్టును తాకితే 300 ఏళ్ల క్రితం ఉన్న స్వామీజీని తాకినట్టుగా భావిస్తున్నారు. ఈ రోజు తను నా పక్కనే కూర్చుంది. తన భుజం నా భుజానికి తగులుతోంది. తన శ్వాస నా చెవిని తాకుతూనే ఉంది. నాకు మీసాలు వచ్చే విషయాన్ని మర్చిపోయి ఆ క్షణం మళ్ళీ నేను 7 ఏళ్ల ప్రభాకర్గా మారిపోయాను. ఒకవేళ అలా మిమ్మల్ని ఎవరైనా చిన్నపిల్లాడిగా మార్చేస్తే వాళ్ళని మీరేమంటారు సార్? దైవం సార్. ఏంటి అలా చూస్తున్నావు? మ్మ్. ప్రభా, మ్మ్. ఒక మాట. చిన్నప్పుడు మా నాన్న మ్మ్. ఇదే కలర్ లో ఒక పట్టు పరికిని కొనిపెట్టారు, గుర్తుందా? మ్మ్. అచ్చ ఇలాంటిదే. నేను ఎన్ని రోజుల్లో కొనాలనుకుంటున్నానో తెలుసా ప్రభా? ఇదే కలర్, పువ్వుల డిజైన్ తో పాటు. అదే మరి నువ్వు ఇక్కడికి వచ్చి కొనేవాళ్ళని రాసింది. ఎప్పుడు నేనే అబద్ధాలు చెప్తాను. తను నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంది. కానీ ఇప్పుడు తనే అబద్ధం చెప్పింది. నన్ను సంతోషపరచడానికి చెప్పిన ఒక చిన్న అబద్ధం. ఒకవేళ ఈ అబద్ధం అనేది లేకపోతే ఈ లోకంలో అందం, అద్భుతం అనే విషయాలే ఉండేవి కాదని నాకప్పుడు అనిపించింది. అంజలి, అంజలి, ఆ- ఊరు వచ్చేసింది అనుకుంటా. ఎక్కడ దిగాలి? ఇక్కడ ఈ స్టాప్ లో నేను దిగిపోతాను. ఆ, తర్వాత స్టాప్ బస్ స్టాండ్. అక్కడ నువ్వు దిగిపో. నువ్వు ఉండొచ్చు కదా. లేదు ప్రభా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మామయ్యకి తెలిస్తే తిడతాడు. అదే పోనీ నన్ను మీ ఇంటి దాకా రమ్మంటావా? నీకెందుకు ఆశ్రమ? మళ్ళీ ఆ కొండలన్నీ ఎక్కి దిగి రావాలి. నేను వెళ్తానంటున్నానుగా. వస్తానంటున్నాను కదా. సరే ఆగు ప్రభా, ఇక నేను వెళ్తాను. నేను నీతో ఇంకొంచెం దూరం వస్తాను అంజలి. ఎందుకు ప్రభా? వద్దు. మామయ్య చూస్తే అనవసరంగా గొడవ అవుతుంది. అమ్, మీ మావయ్య మంచోడు కదా ఏంటి? ఆయన మంచి ఆయనే. నన్ను మా అమ్మని 4 ఏళ్ళుగా చూసుకుంటున్నారు కదా. కొంచెం కోపం ఎక్కువ అంతే. నేను బయలుదేరినా? మ్, ఇంకో 10 రోజుల్లో చదువు పూర్తవుతుంది. ఊరికి వెళ్ళగానే నాన్నతో చెప్పి నిన్ను అమ్మని తీసుకెళ్ళిపోతాను. ఈలోగా నాకేదో ఒక ఉద్యోగం వస్తుంది. నిజంగానే చెప్తున్నావా? ఆ, వెళ్ళరానా?
తీసుకో. వెళ్ళొస్తానే. అంజలి నీ చుడిదార్ నేను ఇంకొంచెం దూరం నీతో రానా? వద్దు ప్రభా, నేను వెళ్తాను. సరేనా? నువ్వు జాగ్రత్త. మ్. వెళ్ళొస్తాను. నేను ఊరికి తిరిగి వెళ్ళగానే నా జీవితంలో రెండో ఉత్తరం నా కోసం ఎదురు చూస్తూ ఉంది. అది మా నాన్న మరణాన్ని తెలియచేసింది. ఆ తర్వాత వైజాగ్లో ఉద్యోగం కోసం ఒక రికమెండేషన్ లెటర్తో వెళ్ళాను.